గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ పుచ్చి దీని క్రేజ్ పవర్ రాజకీయ వర్గాల్లో మరొక లెవెల్. ఆసియా ఖండంలోని అతిపెద్ద మిర్చి మార్కెట్, వందల కోట్ల రూపాయల టర్నోవర్, వేలాది రైతుల ఆశల కేంద్రం. అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు ఏడాదిన్నర పాటు సాగిన భారీ లాబియింగ్ తరువాత కుర్రా అప్పారావు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. అయితే పదవి చేపట్టి 3 నెలలు కూడా గడవక ముందే యార్డులో అప్పుడే మిర్చి కారం కంటే ఘాటైన పొలిటికల్ వార్ మొదలైంది. ప్రభుత్వం నియమించిన పాలక వర్గానికి అక్కడ తిష్ట వేసిన కొందరు అధికారులకు మధ్య ఇగో వార్ పీక్స్ కు చేరింది. చైర్మన్ కలవడానికి వెళ్లిన సభ్యులను అవమానించి బయటకు పంపేంతగా అధికారులు ఎందుకు బరితెగించారు? దీని వెనుక నడుస్తున్న ఆ లోగుట్టేంటి? గుంటూరు మిర్చి యార్డులో చాలా కాలంగా అధికారులే రాజులు, వారే సర్వాధికారాలు అన్నట్లుగా వ్యవహారం సాగుతూ వచ్చింది. యార్డులో జరిగే ప్రతి కీలక నిర్ణయం, వందల కోట్ల లావాదేవీలు, వ్యాపారాల స్థాయిలోనే జరిగే సెటిల్మెంట్లు, అనధికార వసూళ్ల వెనుక కొందరు అధికారుల హవా నడిచిందని ఆరోపణలు ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర కసరత్తు తర్వాత కొత్త పాలక వర్గాన్ని రంగంలోకి దించడంతో ఈ పాత సామ్రాజ్యానికి బ్రేకులు పడ్డాయి. చైర్మన్ కుర్రా అప్పారావు ఆధ్వర్యంలోని కొత్త కమిటీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే యార్డులో జరుగుతున్న ఆదాయ లీకేజీలను అరికట్టడం, రైతులకు మేలు జరిగేలా వ్యవస్థను సరిచేయడం లాంటి పారదర్శక చర్యలకు శ్రీకారం చుట్టింది. అయితే ఇప్పటి వరకు యార్డును తమ సొంత జాగీరులా ఏలిన కొందరు కీలక అధికారులకు ఈ మార్పులు అస్సలు నచ్చడం లేదు. తమ పట్టు చేజారిపోతుందన్న అసహనంతో వారు పాలక వర్గంపై తిరుగుబాటు జెండా ఎగరేశారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా నడుస్తోంది. యార్డులో ప్రస్తుతం ఒక కీలక అధికారి వ్యవహార శైలి అత్యంత వివాదాస్పదంగా మారింది. మీరు కేవలం రాజకీయ పాలక వర్గం, మేము ప్రభుత్వ ఉద్యోగులం, యార్డు ఎలా నడవాలో మాకు బాగా తెలుసు అన్నట్లు ఆయన ప్రవర్తిస్తున్నారని సమాచారం. పాలకవర్గం తీసుకున్న నిర్ణయాలను అడ్డుకోవడం, వారు పిలిచే అధికారిక సమావేశాలకు మొహం చాటేయడం, చివరకు చైర్మన్ కూడా కనీస గౌరవం లేకుండా బేఖాతరు చేయడం యార్డులో హాట్ టాపిక్ గా మారింది. దీంతో అధికారుల ఆధిపత్యానికి చెక్ పెట్టాలని వచ్చిన పాలకవర్గం ఇప్పుడు అధికారుల అహంకారానికి ఎదురుదెబ్బ తింటోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాక సదరు అధికారిని ఆ పోస్టులోకి తీసుకొచ్చింది స్థానిక కూటమి ఎమ్మెల్యేనే అనే ప్రచారం ఉంది. కానీ ఇప్పుడు ఆ అధికారి ఏకంగా ఎమ్మెల్యే మాటను కూడా లెక్క చేయడం లేదట. గుంటూరు మిర్చి యార్డు గౌరవ అధ్యక్షురాలి హోదాలో ఉన్న మాధవి స్వయంగా ఇచ్చిన సూచనలను, ఆదేశాలను సైతం సదరు అధికారి పూర్తిగా పక్కకు పెట్టేస్తున్నారట. దీంతో ఒక ప్రభుత్వ అధికారికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తోంది? ఆయన వెనకున్న అసలు పొలిటికల్ హ్యాండ్ ఎవరిది అనే ప్రశ్నలు ఇప్పుడు యార్డు గోడలు దాటి అమరావతి స్థాయికి చేరాయి. అధికారుల అహంకారం ఎంతవరకు వెళ్లిందంటే, ఇటీవల కొందరు పాలకవర్గ సభ్యులు యార్డు సెక్రటరీని కలవడానికి ఆయన ఛాంబర్కు వెళ్లగా వారికి కనీస మర్యాద ఇవ్వకపోగా అవమానించి బయటకు పంపించారనే ప్రచారం పెద్ద దుమారం రేపుతోంది. మీకు యార్డు అంతర్గత వ్యవహారాలతో ఎలాంటి సంబంధం లేదు, అంతా మేమే చూసుకుంటాం అంటూ దురుసుగా మాట్లాడడంతో కమిటీ సభ్యులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పాలకవర్గం వచ్చిన తర్వాత తనకు ఉన్న పూర్తి ఆధిపత్యం తగ్గిపోయిందనే అసహనం ఆ అధికారిలో ఉందని, అందుకే ప్రతి నిర్ణయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇక ఇటు అధికారులు అటు పాలకవర్గం మధ్య యార్డు సిబ్బంది పరిస్థితి 2 రాళ్ల మధ్య నలిగిన గింజలా తయారైంది. ఎవరైనా ఉద్యోగులు చైర్మన్కు లేదా పాలక వర్గానికి సహకరిస్తే సదరు అధికారి వారిపై కక్షగట్టి వెంటనే వార్నింగ్లు ఇవ్వడం, మెమోలు జారీ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. భయాందోళనకు గురైన కొందరు సిబ్బంది తమ గోడును నేరుగా చైర్మన్ కుర్రా అప్పారావు దృష్టికి తీసుకెళ్లడంతో వ్యవహారం మరింత ముదిరింది. తాడో పేడో తేల్చుకోవాలనే మూడ్లోకి పాలక వర్గం వచ్చేసింది. తాజాగా చైర్మన్ ఏర్పాటు చేసిన సమావేశమే ఇప్పుడు కొత్త వివాదానికి కేంద్రంగా మారింది. చైర్మన్ అత్యవసరంగా ఏర్పాటు చేసిన ఒక అధికారిక సమావేశానికి సదరు కీలక అధికారి ముఖం చాటేశారు. ఆ మీటింగ్కు నేను రావాల్సిన అవసరం లేదు, ఏమైనా ఉంటే కింది స్థాయి ఉద్యోగులతోనే మాట్లాడుకోండి అని ఆయన తెగేసి చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వం నియమించిన ఒక చైర్మన్ను, పాలక వర్గాన్ని ఒక అధికారి ఇంత బహిరంగంగా అవమానించడం యార్డు చరిత్రలోనే మొదటిసారంటున్నారు స్థానిక రాజకీయ నేతలు. ఈ వ్యాఖ్యలు చైర్మన్తో పాటు పాలకవర్గ సభ్యులకు తీవ్ర అవమానంగా అనిపించాయనే చర్చ జరుగుతోంది. ఒక ప్రభుత్వ అధికారి ప్రభుత్వ నియమించిన పాలకవర్గానే లెక్క చేయకపోవడం ఇప్పుడు యార్డులో పెద్ద చర్చగా మారింది. ఇప్పటికే యార్డులో రైతులు, వ్యాపారులు, కూలీలు, ఉద్యోగులు అందరి మధ్య ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిపోయింది. మిర్చి యార్డా లేక మినీ పవర్ సెంటరా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
రైతుల సమస్యలు పక్కన పడేసి ఇప్పుడు అధికారం ఎవరిది అన్న పోరు ప్రధాన చర్చగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోట్ల రూపాయల వ్యాపారాలు జరిగే చోట పరిపాలన పారదర్శకంగా ఉండాల్సింది పోయి పరస్పర ఆరోపణలతో యార్డు ఇమేజ్ దెబ్బతింటోందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఈ గొడవల వల్ల వందల కోట్ల వ్యాపారం జరిగే మిర్చి యార్డు ఇమేజ్ దెబ్బతింటోందని, పరిపాలన పక్కన పడేసి కేవలం ఈగో వార్ నడుస్తోందని రైతులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు మేలు చేయాలని కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కమిటీని ఏర్పాటు చేస్తే అధికారులు ఇలా ప్రతిఘటించడం ప్రభుత్వానికి కూడా పెద్ద ఇబ్బందికరంగా మారింది. ఇక రాజకీయంగా కూడా ఈ వ్యవహారం కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఎంతో కష్టపడి ఏర్పాటు చేసిన పాలక వర్గానికి అధికారులు సహకరించకపోతే కింది స్థాయిలో పరిపాలన ఎలా సాగుతుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవైపు రైతులకు మేలు చేయాలనే ప్రయత్నాలు, మరోవైపు అధికారుల ప్రతిఘటన, ఇవన్నీ కలిపి గుంటూరు మిర్చి యార్డును ఇప్పుడు రాజకీయ రంగస్థలంగా మార్చేశాయన్న చర్చ సాగుతోంది. గుంటూరు మిర్చి యార్డులో మిర్చి కారం కంటే ఈ అధికార పోరు రేపుతున్న మంటలే దట్టంగా కనిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ వివాదాస్పద అధికారిపై వేటు వేసి పాలక వర్గానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తుందా, లేక అధికారుల ఆధిపత్యానికి మద్దతు తెలుపుతుందా అనేది బిగ్ సస్పెన్స్. ఈ కోల్డ్ వార్ ముందు ముందు ఎలాంటి రాజకీయ సంక్షోభానికి దారితీస్తుందో చూడాలి.